ఈ రోజు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్ కేకేఆర్ టీంతో మ్యాచ్ ఆడబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ చూసే ముందు మనకైతే 2 ఇంజరీ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ చూసుకుంటే ఆబ్వియస్లీ బిగ్ సెట్ బ్యాక్ ఫర్ సిఎస్కే అని చెప్పుకోవచ్చు. అంటే ఖలీల్ అహ్మద్ ఇంజరీ కారణంగా రూల్ అవుట్ అయిపోయాడు. సో కేకేఆర్తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఖలీల్ అహ్మద్కి ఇంజరీ అయింది. తన స్పెల్లను కూడా పూర్తి చేయలేకపోయాడు. అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత అతని ఇంజరీ స్టేటస్ చూసుకుంటే చాలా పెద్ద ఇంజరీ అని తేలింది. క్వార్టర్సిప్స్ గ్రేడ్ 2 టీర్ అంట. దీంతో అతను 10 నుంచి 12 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్ సూచించారంట. సో దీని కారణంగానే ఖలీల్ అహ్మద్ అఫీషియల్గా ఐపీఎల్ 2026 నుంచి రూల్ అవుట్ అయిపోయాడు. అంటే మనకి ఇంకా ప్రజెంట్ ఆన్ గోయింగ్ సీజన్లో మిగతా మ్యాచ్లో కనిపించాడు. ఇక అతనికి రీప్లేస్మెంట్గా చూసుకుంటే సిఎస్కే టీం నేను ఈ వీడియో చేసే టైంకి ఎవరిని ప్రకటించలేదు. బట్ వాళ్ళ రేటార్లో చూసుకుంటే చేతన్ సకారియా మరి ఆకాష్ మధ్వాల్ వీళ్ళిద్దరు ఉన్నారంట. మెయిన్లీ చేతన్ సకారియా ఖలీల్ అహ్మద్లోనే లెఫ్ట్ ఆర్మ్ పేసర్. వేరే ఆకాష్ మధ్వాల్ చూసుకుంటే ప్రజెంట్ ముంబై టీంకి నెట్ బౌలర్గా ఉన్నాడు. సో మేబీ సిఎస్కే టీం వీళ్ళిద్దరు ఒకరిని రీప్లేస్మెంట్గా తీసుకోవచ్చు. బట్ అయినా వాళ్ళకి ఆల్రెడీ స్క్వాడ్లో ఖలీల్కి మంచి బ్యాకప్ ప్లేయర్ ఉన్నాడు. ముఖేష్ చౌదరి లాంటి లెఫ్ట్ ఆర్మ్ సెంటర్ ఉన్నాడు. దీంతో సిఎస్కే టీం పెద్దగా దిగులు పడవలసిన అవసరం లేదు. కానీ ఈ సీజన్లో ఖలీల్ ఇప్పటివరకు మంచిగా పెర్ఫామ్ చేశాడు. ఆడిన 5 మ్యాచ్లు కూడా మంచి స్పెల్స్ వేశాడు. దీంతో సిఎస్కే టీం డెఫినెట్లీ ఒక ఇన్ఫార్మ్ బౌలర్ని మిస్ కాబోతుంది. ఇక మరో ఇంజరీ అప్డేట్ చూసుకుంటే ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి చాలా మంచి గుడ్ న్యూస్ లాంటిది. అతనైతే ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేశాడు. ఐపీఎల్ ఆడడానికి ఎన్ఓసీ దొరికేసింది. సో కమిన్స్ అయితే ఏప్రిల్ 17 అంటే ఈరోజు ఎస్ఆర్హెచ్ టీంతో జాయిన్ అయ్యేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి ప్లేయింగ్ లెవెల్కి ఎప్పుడు వస్తారంటే దాని గురించి ప్యాట్ కమిన్స్ ఒక అప్డేట్ ఇచ్చేశాడు. అది కూడా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక పోస్ట్ కింద కామెంట్కి రిప్లై ఇచ్చాడు. సో చాలామంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే సిఎస్కేతో మ్యాచ్కి అందుబాటులోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అంటే ఏప్రిల్ 18 ఎస్ఆర్హెచ్ మరియు సిఎస్కే జట్ల మధ్య ఒక మ్యాచ్ జరగబోతుంది. దీంతో ఆ మ్యాచ్కి ప్యాట్ కమిన్స్ వస్తే బాగుంటుందని చెప్పి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ కమిన్స్ తన కంబ్యాక్ కోసం టార్గెట్గా పెట్టుకున్న డేట్ ఏప్రిల్ 25 అంట. అంటే ఎస్ఆర్హెచ్ టీం ఏప్రిల్ 25 ఆర్ఆర్ టీంతో మ్యాచ్ ఆడబోతుంది. అండ్ ఆ మ్యాచ్ నుంచి నేను కంబ్యాక్ ఇస్తాను అన్నట్టు ప్యాట్ కమిన్స్ చెప్పాడు. కావాలంటే మీరు అతను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళి కామెంట్స్ చెక్ చేసుకోవచ్చు. క్లియర్గా రిప్లై ఉంటుంది. సో ఇంతో కమిన్స్ కంబ్యాక్ కోసం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మరో 2 మ్యాచ్లు ఆగాక తప్పదు. అంటే సిఎస్కేతో మ్యాచ్కి అతను రాడు. అలాగే తర్వాత ఢిల్లీతో మ్యాచ్ ఉంది ఏప్రిల్ 21. ఈ 2 మ్యాచ్లు కూడా కమిన్స్ మేబీ సెలక్షన్కి అందుబాటులో ఉండకపోవచ్చు. బట్ స్క్వాడ్తో మాత్రం ఖచ్చితంగా ట్రావెల్ చేస్తాడు. అంటే ఈరోజు ఎస్ఆర్హెచ్ క్యాంప్లో జాయిన్ టీంతో పాటు మూవ్ అవుతాడు. బట్ ఈవెన్చువల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇప్పుడిప్పుడే వాళ్ళ బౌలింగ్ బాగా సెట్ అవుతుంది. దీంతో కమిన్స్ కూడా సెకండ్ హాఫ్ నుంచి ఫుల్ ఫిట్నెస్ అవైలబుల్గా వచ్చారంటే ఇంక వాళ్ళకి తిరిగి ఉండదు. డెఫినెట్లీ ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికి ఉన్న ఇంపార్టెంట్ ఇంజరీ అప్డేట్స్ అయితే ఇవే. ఇక రోజు మ్యాచ్ విషయానికి వస్తే జీటీ వర్సెస్ కేకేఆర్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఎవరికి, కోల్కతా టీంకి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇన్ఫాక్ట్ తమ ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ 5 మ్యాచెస్లో మొదటిసారి ఒక విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయారు. సో ప్రజెంట్ కేకేఆర్ టీం అయితే అండర్ ద పంప్, వాళ్ళకి ఏమీ కలిసి రావట్లేదు. కానీ గుజరాత్ టైటన్స్ టీం అలా కాదు. ఫస్ట్ మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత కంబ్యాక్ చేశారు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లో గెలిచారు. సో ప్రస్తుతానికైతే గుజరాత్ టీం 6th ప్లేస్లో ఉన్నారు పాయింట్స్ టేబుల్లో. దీంతో రోజు మ్యాచ్లో గెలిస్తే టాప్ 4లోకి వెళ్ళిపోతారు. ఇన్ఫాక్ట్ ఎస్ఆర్హెచ్ మరియు ఢిల్లీని వెనక్కినట్టే 4th ప్లేస్కి వెళ్తారు. వేరేస్ కోల్కతా టీం చూసుకుంటే 1 పాయింట్తోనే ఉన్నారు. కానీ ఈ మ్యాచ్లో గెలిస్తే మాత్రం 3 పాయింట్స్ వస్తే 9th ప్లేస్కి వెళ్తారు. బట్ గుజరాత్ టీంని వాళ్ళ సొంత గడ్డంతో ఓడించడం అంత సులువైన విషయం కాదు. పైగా 2 జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుని జీటీ టీంకి అనుకూలంగా ఉన్నాయి. అంటే 2 జట్లు మొత్తం 5 మ్యాచ్లో తలపడితే జీటీ వాళ్ళు 3 గెలిచారు. కేకేఆర్ టీం ఒక్కడే గెలిచింది. అది కూడా వే బ్యాక్ ఇన్ 2023. వేరేస్ మిగిలిన 1 మ్యాచ్ చూసుకుంటే రద్దయింది. అసలు జీటీకి అయితే ఓవరాల్గా కేకేఆర్ టీం మీద చాలా మంచి రికార్డ్ కనిపిస్తుంది. చివరిగా వాళ్ళతో 2 మ్యాచ్లో గెలిచారు. కానీ ట్విస్ట్ ఏంటంటే కేకేఆర్ టీం గెలిచిన 1 మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా ఉన్నప్పుడు గెలిచారు. మీకు గుర్తుండే ఉంటుంది, రింకు సింగ్ 5 6లు కూడా గెలిపించాడు. సో ఇప్పటివరకు నరేంద్ర మోడీ స్టేడియం వేదిక 2 జట్ల మధ్య 1 మ్యాచ్ జరిగింది. అండ్ 1 మ్యాచ్లో కేకేఆర్ వాళ్ళు గెలిచారు. దీంతో పాజిటివ్ అవుట్కమ్ను దృష్టిలో పెట్టుకుని వాళ్ళైతే మ్యాచ్లో కంబ్యాక్ చేయడానికి ట్రై చేయొచ్చు. అయితే జీటీ టీంను సొంత గడ్డ మీద ఓడించడం ఏమాత్రం సులువు కాదు. మళ్ళీ మ్యాచ్కి వాళ్ళ ఫామ్ ఇంప్రూవ్ అవుతుంది. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లోకి వాళ్ళే ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ సీజన్లో ఆల్రెడీ గ్రౌండ్లో ఒక మ్యాచ్ జరిగింది, జీటీ వర్సెస్ ఆర్ఆర్. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే మనమైతే భారీ స్కోర్లో చూసాం. 2 టీంలు కూడా 200 కంటే ఎక్కువ రన్స్ కొట్టాయి. సో ఈ మ్యాచ్ కూడా మరోసారి మనం అలాంటి బ్యాటింగ్ ట్రాక్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ కోసం పిచ్ నెంబర్ 6ను వాడబోతున్నారంట. అండ్ ఈ పిచ్ మ్యాచ్ చూసుకుంటే T20 వరల్డ్ కప్లో చాలా ఎక్కువ రన్స్ వచ్చాయి. మెయిన్లీ బ్యాట్స్మెన్ పండగ చేసుకున్నారు. అలాగే పేస్ బౌలర్స్కి చూసుకుని ఎక్స్ట్రా బౌన్స్ లభించింది. సో ఈ రోజు మ్యాచ్ కోసం మనమైతే బ్యాటింగ్ బాగా అనుకూలించి ఒక రెడ్ సాల్ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వేరే స్పిన్నర్స్కి చూసుకుంటే మాత్రం ఈ పిచ్ మీద అంత హెల్ప్ ఉండదు. పైగా కేకేఆర్ స్పిన్నర్స్ లాస్ట్ మ్యాచ్లో మంచిగా బౌలింగ్ చేశారు కాబట్టి ఈ మ్యాచ్లో జీటీ టీం పేస్ వికెట్ ఇస్తారు, స్పిన్ వికెట్ ఇచ్చే ప్రయత్నం చేయరు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 45 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 45 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 23 మ్యాచ్లో గెలిస్తే చేంజ్ చేసిన టీమ్స్ 22 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 178 రన్స్గా ఉంది. సో క్లియర్లీ ఒక హై స్కోరింగ్ విన్ అని తెలుస్తుంది. బట్ టాస్ విషయానికి వస్తే మాత్రం మరి అంత ఇంపార్టెంట్ కాదు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా మంచిగా ఆడాలి. మెయిలీ పిచ్ మీద ఒక 220 230 స్కోర్ పెడితే ఖచ్చితంగా గెలిచేయచ్చు. అదే 200 లోపు కొడితే మాత్రం డిఫెండ్ చేసుకోవడం కష్టం. బట్ డ్యూ ఫ్యాక్టర్ అయితే ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది. దీంతో సెకండ్ హాఫ్లో బ్యాటింగ్ ఈజీ అవుద్ది. విచ్ మీన్స్ మరోసారి ట్రెండ్ ప్రకారం టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్గా తీసుకుంటారు. ఇక టీమ్స్ విషయానికి వస్తే గుజరాత్ టీంకి బిగ్గెస్ట్ పాజిటివ్ జాస్ బట్లర్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. T20 వరల్డ్ కప్లో పెద్దగా ఆడలేదు. బట్ లాస్ట్ 2 మ్యాచ్లో మాత్రం 2 ఎక్సలెంట్ 50s కొట్టాడు. అండ్ శుభ్మన్ గిల్ కూడా చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు.
సో వాళ్ళకి తోడు సాక్షి దర్శన్ కూడా యాడ్ అయితే వాళ్ళ టాప్ ఆర్డర్ ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఆల్రెడీ చూసాం. అయితే వాళ్ళకి మరో పాజిటివ్ ఏంటంటే సీజన్లో మిడిల్ ఆర్డర్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తున్నారు. మెయిలీ సుందర్ గత 2 మ్యాచ్లు కూడా చాలా మంచి నాక్స్ కొట్టాడు. అండ్ ఆల్సో ఫిలిప్స్ చూసుకున్నా పర్వాలేదు, మెల్లగా ఫామ్ అందుకుంటున్నాడు. ఈవెన్ రాహుల్ దేవత కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా స్మార్ట్గా బ్యాటింగ్ చేశాడు. సో ఒక షారుఖ్ ఖాన్ ఫామే కాస్త అటు ఇటుగా ఉంది. బట్ స్టిల్ ఓవరాల్ పిక్చర్లో చూసుకుంటే ఇంకా వాళ్ళ మిడిల్ ఆర్డర్ కంప్లీట్లీ టెస్ట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు మనం. మెయిలీ జీ టీం కనుక టాప్ ఆర్డర్లో మొత్తం 3 వికెట్లు కోల్పోతే వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తారో చూడాలి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఇందులో కూడా పాజిటివ్స్ కనిపిస్తున్నాయి. గత మ్యాచ్లో ప్రసిద్ధి కృష్ణ అండ్ సిరాజ్ ఇద్దరు కూడా ఎక్సలెంట్ స్పెల్స్ వేశారు. అండ్ ఆల్సో రషీద్ ఖాన్ కూడా తన మునుపటి ఫామ్ అందుకున్నట్టే కనిపిస్తున్నాడు. సో మెల్లగా జీడీ టీం అయితే సెట్ అవుతుంది. వాళ్ళకి రబాడా మరి అశోక్ శర్మ బౌలింగ్ కాస్త ఇన్కన్సిస్టెంట్గా ఉంది. అంటే ఒక మ్యాచ్లో బాగా వేస్తున్నారు, ఒక మ్యాచ్లో బాగా వేయట్లేదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వాళ్ళ బౌలింగ్ రేట్ బాగానే క్లిక్ అవుతుంది. మెయిలీ గత మ్యాచ్లో సిరాజ్ మరియు ప్రసిద్ధి వేసిన స్పెల్స్ ఏవైతే ఖచ్చితంగా పెద్ద కాన్ఫిడెన్స్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే గుజరాత్ టీం ఈ మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు చేసేందుకు అవకాశం కనిపించట్లేదు. మోస్ట్ లైక్లీ సేమ్ ప్లేయింగ్లోనే వస్తారు. ఇక కోల్కతా టీం విషయానికి వస్తే స్ట్రగుల్ అయితే కళ్ళారా చూస్తున్నాం. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మెయిన్లీ బ్యాటింగ్లో చూసుకుంటే ఫినాల్ అండ్ ఫైర్ అవ్వట్లేదు. ఒక్క మ్యాచ్లో కూడా బియాండ్ పవర్ ప్లే అతను బ్యాటింగ్ చేయలేకపోయాడు. సో ఇంత మేబీ మ్యాచ్లో కేకేఆర్ టీం మార్పు చేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఫినాల్ని పక్కన పెట్టి టీమ్ సేఫర్ని ఆడించుకోవచ్చు. లేదు అలాంటి ఇంకో ఛాన్స్ ఇస్తామన్నా కంటిన్యూ చేస్తారు. వేరేజ్ లాస్ట్ మ్యాచ్లో నరేన్ ఓపెనర్గా పంపడం కాస్త సక్సెస్ ఇచ్చింది. దీంతో కంటిన్యూ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో కేకేఆర్ టీంకి అయితే బ్యాటింగ్లో రహానే మరియు రఘువంశీ వీళ్ళిద్దరు కాస్త నిలకడగా రన్స్ కొడుతున్నారు. బట్ మిగతా బ్యాట్స్మెన్ కూడా పెద్దగా కంట్రిబ్యూట్ చేయట్లేదు. మళ్ళీ రింకు సింగ్ మరియు గ్రీన్ ఇద్దరు కూడా చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్న ప్లేయర్స్. అలాగే పూబల్ చూసుకున్న రమన్దీప్ సింగ్ చూసుకుని కొడుతున్నారు, కానీ పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోతున్నారు. అంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయలేకపోతున్నారు. సో మొత్తం మీద కేకేఆర్ టీంకి అయితే బ్యాటింగ్లో సమస్యలు ఉన్నాయి. అండ్ బౌలింగ్ చూసుకుంటే మరీ ఘోరం అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి స్పిన్నర్స్లో సునీల్ నారాయణ్ అలాగే పేసర్స్లో కార్తిక్ తాగి ఇద్దరు నిలకడగా వేస్తున్నారు. వేరేజ్ మిగతా బౌలర్స్లో చూసుకుంటే అనుకుల్ రే కూడా కాస్త పర్వాలేదు. కానీ వరుణ్ చక్రవర్తి మరియు వైభవ్ అరోరా ఇద్దరు ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నారు. అలాగే క్యామరూన్ గ్రీన్ చూసుకున్న భయంకరంగా రన్స్ అవ్వడం చూస్తున్నాం. సో యాక్చువల్గా కేకేఆర్ బౌలర్ నుంచి కలెక్ట్ ఎఫర్ట్ కనిపించట్లేదు. అంటే ఒక 2-3 బౌలర్స్ మంచిగా వేస్తుంటే మిగతా బౌలర్స్ తారాళంగా రన్స్ ఇచ్చేస్తున్నారు. దీంతో మొత్తం స్పాయిల్ అయిపోతుంది. మెయిలీ పేసెస్లో కార్తిక్ తాగికి మరో సపోర్టింగ్ బౌలర్ ఎవరూ లేరు. ఇంకా స్పిన్నర్స్లో చూసుకుంటే నరేన్ కంకుల్ చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. బట్ పేస్ బౌలింగ్లో మాత్రం అస్సలు కలెక్టివ్నెస్ లేదు. సో కేకేఆర్ టీం మ్యాచ్ కోసం బౌలింగ్లో కూడా మార్పులు చేసే అవకాశం ఉంటుంది. వైభవ్ అరోరా ప్లేస్ ఏమైనా ఉమ్రాన్ మాలిక్ని తీసుకొస్తారేమో చూడాలి. బట్ నాకు తెలిసి వైభవ్ అరోరాకి మరి అవకాశం ఇస్తారనుకుంటున్నా. అట్ ది సేమ్ టైం మ్యాచ్ కోసం ఒక ఎక్స్ట్రా పేస్ని తీసుకోవాలనుకుంటారు. అంటే నవదీప్ సైనిని కూడా ప్లేయింగ్ లెవెల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బట్ అతను తీసుకొస్తే అనుకుల్ రే ప్లేస్లో తీసుకురావాలి. కానీ అతను మంచిగానే బౌలింగ్ చేస్తున్నాడు. సో మేబీ మ్యాచ్ కోసం అయితే కేకేఆర్ టీం 2-3 మార్పులు చేసేందుకు పుష్కలంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే రహానే వర్సెస్ సిరాజ్ చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మళ్ళీ గతంలో సిరాజ్ రహానే చాలా సైలెంట్గా ఉంచాడు. 37 బంతులు వేస్తే 28 పరుగులు ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒక వికెట్ తీశాడు. ఈవెన్ సిరాజ్కి నరేన్ మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. దీంతో ఈ మ్యాచ్లో పవర్ ప్లే అతను బౌలింగ్ చాలా కీలకమవుతుంది. వేరే మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే కేకేఆర్ బ్యాట్స్మెన్ రషీద్ ఖాన్ ఎలా ఫేస్ చేస్తారు. గత మ్యాచ్లో మరి ఆఫ్ఘన్ బౌలర్కి కంప్లీట్లీ సరెండర్ అయిపోయారు. దీంతో ఈ మ్యాచ్లో రషీద్ని ఎలా ఫేస్ చేస్తారో చూడాలి. రోమన్ పౌల్కి అస్సలు మంచి రికార్డు లేదు. 36 బంతులు ఆడితే 26 పరుగులు మాత్రమే చేశాడు. 3 సార్లు అవుట్ అయిపోయాడు. వేరే గతంలో రింకు సింగ్ మరియు గ్రీన్ లాంటి వాళ్ళు కూడా రషీద్ ఖాన్ బౌలింగ్లో స్ట్రగుల్ అయ్యారు. సో ఈ మ్యాచ్లో కేకేఆర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి మరి రషీద్ ఖాన్ మధ్య ఒక మంచి బ్యాటింగ్ చూడొచ్చు మనం. అలాగే ప్రసిద్ధి కృష్ణ కూడా మంచి ఫామ్లోకి వచ్చాడు. దీంతో అతను కూడా ఒక థ్రెట్ అవుతాడు వాళ్ళకి. ఇక జీటీ బ్యాటింగ్ సైడ్ నుంచి చూసుకుంటే ఆఫ్ బేస్లో స్పిన్నర్స్తోనే మెయిన్ బ్యాటిల్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ బట్లర్కి వరుణ్ చక్రవర్తి మీద మంచి రికార్డు లేదు. 10 ఇన్నింగ్స్లో 50 బాల్స్ ఆడి 80 పరుగులు చేశాడు. బట్ 6 సార్లు అవుట్ అయిపోయాడు. అంటే యావరేజ్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. వేరే శుభ్మన్ గిల్ చూసుకుంటే నరేన్ బౌలింగ్లో గతంలో స్ట్రగుల్ అయ్యాడు. 3 ఇన్నింగ్స్లో 25 బంతులు ఆడితే 35 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో 2 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో ఈ మ్యాచ్లో అయితే అగైన్ పవర్ ప్లేలో సునీల్ నారాయణ్ చాలా ఇంపార్టెంట్ అవుతాడు. ఈవెన్ బట్లర్ మీద కూడా అతనికి చాలా మంచి రికార్డు ఉంది. అయితే లాస్ట్ మ్యాచ్లో రహానే నరేన్ సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. అసలు పవర్ ప్లేలో బౌలింగ్ ఇవ్వలేదు. అండ్ ఆల్సో ఓవరాల్గా చూసుకున్న అతని క్యాప్టెన్స్ అంత తప్పుదా మార్క్ లేదు. దీంతో రహానే దాన్ని కరెక్ట్ చేసిన మ్యాచ్అప్స్ నమ్ముకొని వెళ్తే మాత్రం ఈ మ్యాచ్లో గెలిచేందుకు అవకాశం ఉంటుంది. మళ్ళీ జీటీ టాప్ ఆర్డర్ ఎంత తొందరగా అవుట్ చేస్తే కేకేఆర్ కన్నా అవకాశాలు పెరుగుతాయి. అదర్వైజ్ జీటీ టీం ఈ మ్యాచ్లో ఈజీగా గెలిచేయచ్చు. మరి మీ రేటింగ్ గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.